పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నగరంలో సరోగసి కుంభకోణంలో అనేక అక్రమ కార్యకలాపాలు నడిపిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన మరో నిజం బయటపడింది. సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా ఉన్న అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఒక ఐవీఎఫ్ సెంటర్ పై దర్యాప్తు మొదలు పెడితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి. పుట్టిన శిశువులను అపహరించి లేదా కొనుగోలు చేసి వారిని సరోగసి పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తున్న కొంతమంది అక్రమ డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్వర్క్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా పరస్పర సహకారం, నకిలీ ధృవీకరణ పత్రాలతో పిల్లలను రవాణా చేస్తూ చివరికి దంపతులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఐవీఎఫ్ సెంటర్లు సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తాయి. కానీ కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. చైల్డ్ మాఫియా వద్ద ఉన్న పిల్లలను ఈ సెంటర్లు సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా వారికి ఇచ్చి నమ్మిన దంపతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియకి అవసరమైన అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఆసుపత్రిలోని సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని పుట్టిన వెంటనే శిశువును అపహరించడం లేదా తల్లిదండ్రులకు తెలియకుండానే బేరం కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు లేదా ఆడపిల్లలపై ఆసక్తి లేని తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో హైదరాబాద్లోని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు, కొంతమంది డాక్టర్లు, మధ్యవర్తులు ఈ నేరంలో పాలు పంచుకున్నట్టు తేలింది. హైదరాబాద్లో కేసు నమోదయ్యాక దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు తెలిసిందేంటంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఈ ముఠాకు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు లభ్యమయ్యాయి. వీరంతా చైన్ సిస్టమ్ గా ఏర్పడి వేరువేరు రాష్ట్రాల్లో పిల్లలను సేకరించి మరొక రాష్ట్రంలో విక్రయించడం ద్వారా సులభంగా దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో దర్యాప్తు జరిగితే మరొక రాష్ట్రంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పైగా అటు పిల్లల తల్లిదండ్రుల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న చోట చైల్డ్ ట్రాఫికింగ్ దందాలు చేస్తున్నారు. అక్కడ పిల్లలను కొనుగోలు చేసి పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఐవీఎఫ్ సెంటర్లు చుట్టూ తిరుగుతూ డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పంపిస్తున్నారు. పిల్లల్ని విక్రయించడం ద్వారా ఈ సెంటర్లు మాఫియా సభ్యులు భారీగా లబ్ధి పొందుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, అక్రమ సరోగసిలో పిల్లల జననం, తల్లిదండ్రుల వివరాలు, సరోగసి ఒప్పందాలు, వైద్య నివేదికలన్నీ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఈ పత్రాలు చట్టబద్ధమైనవిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటూ జంటలను నమ్మిస్తున్నారు. అన్ని పత్రాలు సిద్ధమయ్యాక పిల్లలను దంపతులకు అప్పగిస్తున్నారు. దీంతో దంపతులు తమ పిల్లలే అని నమ్ముతున్నారు. ఈ దశలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చులు, సరోగసి ఖర్చులు, లీగల్ ఛార్జీలు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసేందుకు 50,000 లోపే ఖర్చు పెడుతున్నారు. ఆసుపత్రుల సిబ్బందికి ఇచ్చే కమిషన్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే పిల్లలు కావాలనుకునే దంపతుల వద్ద 20 లక్షల నుండి 40 లక్షల వరకు అంతకు మించే వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ ప్రక్రియ అవసరం లేకపోయినా ఐవీఎఫ్, సరోగసి జరిగినట్లుగా నమ్మబలుకుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై పోలీసులు గట్టిగానే దృష్టి పెట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.